యాక్చువల్లీ ఇదేంటి నేను మా మదర్ కొంత ఒక 1-2 మంత్స్ బ్యాక్ ఒక స్టోరీ చెప్పారు. ఆవిడ ఏదో యూట్యూబ్ వీడియోలో చూసారులే. ఏంటంటే ఈ రాజస్థాన్‌లో ఆహ్, ఏవో కొన్ని పిచ్చి పట్టిన కుక్కలు ఒక కోతి పిల్లని చంపేస్తాయి కరిచి. అయితే ఆ ఓకే. కోతులన్నీ కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒక మీటింగ్ పెట్టి ఒక కంప్లీట్ ప్లాన్ వేసి ఆ ఊర్లో ఉన్న కుక్క పిల్లల్ని కానీ ఏదైనా బలంగా లేకుండా కొంచెం వీక్ ఉన్న కుక్కలన్నిటిని పట్టుకొని తీసుకెళ్ళి ఒక హ్మ్. హై పాయింట్ లోంచి ఇసేసి చంపేస్తాయి ఆ కుక్కల్ని కూడా, ఒక 5-6 హ్మ్. కుక్కల్ని. హ్మ్. అయితే నాకు ఆ ఇన్సిడెంట్ కిను ఈ మణిపూర్ లో ఏదైతే ఒక అమ్మాయిని నగ్నం చేసి అలాగ ఊరంతా పరేడ్ చేయించి రేప్ చేయించడంలో రెండిట్లో పెద్ద తేడా ఏం కనిపించలేదండి అసలు. మనం ఇంకా తేడా ఏం లేదండి. అంటే ఎవరు జంతువుల్లానే ఉన్నామా అని. జంతువులే. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద పగ తీర్చుకోవడం అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే దమ్ము లేని వాళ్ళే ఎదుటి వర్గంలోని వీకర్ పీపుల్ మీదని టార్గెట్ చేస్తారనమాట. రైట్? ఈ రోగం అనేది జంతువుల్లో మాత్రమే కనిపిస్తది అనుకుంటా. కానీ మనుషుల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఒక ఫేక్ న్యూస్ ఆధారంగా ఈ పెద్ద కాండ జరిగింది. ఓకే. సరే ఫేక్ న్యూస్‌నే కాసేపు నిజం అనుకున్నా సరే, ఎవడు అన్యాయం చేశాడో వాడిని ఎలాగోలా పట్టుకుని గవర్నమెంట్‌కి అప్పగించి చేయాలి గదా! తప్పు ఎవరు చేస్తే వాళ్ళని గదా శిక్షించాలి. వాళ్ళ స్త్రీలేం జేశారండి? రైట్? సో, దిస్ ఈస్ ద మెంటాలిటీ థాట్ హిందూయిజం అండ్ ఎవ్రి రిలిజియన్ టీచెస్. ఇది ఒక్క హిందూయిజాన్నే పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళని తప్పు పట్టాల్సిన పని ఉంది గానీ, హ్మ్, హ్మ్, మతం అనేది రిలిజియన్ టీచెస్ యూ దిస్ అండి. ఇట్ ఆల్వేస్ సేస్ ఫైండ్ హూఎవర్ ఈస్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ద వీకర్ వన్స్. ప్రతి మత గ్రంథంలోనూ ఇదే ఉంది. రైట్? బైబిల్‌లో అయితే చాలా క్లియర్‌గా ఉంది. మిగతా వాటిలో గూడా విమెన్ ఈస్ ఆల్వేస్ డిస్పోజబుల్. స్త్రీలు ఎప్పుడైనా డిస్పోజబులే. వాళ్ళ ఎదుటి మనిషిని లేదా ఎదుటి గుంపుని వాళ్ళ స్థైర్యాన్ని దెబ్బతీయాలి అంటే వాళ్ళ స్త్రీలను చెరచాలి. దిస్ హస్ బీన్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. అంటే ఆది మానవుల కాలం నుంచి ఇదే జరుగుతుంది. స్త్రీలను అపహరించడం లేదా వాళ్ళ పరువు ప్రతిష్ట మొత్తాన్ని మంటగలపాలంటే వాళ్ళ స్త్రీలను చెరచాలి. అక్కడే ఉండిపోయారండి. సో, వీళ్ళందరికీ వీళ్ళ మతం నేర్పిచ్చేది, వీళ్ళ ధర్మం, వీళ్ళ కల్చర్ నేర్పిచ్చేది ఇదే. ఎవడు తప్పు చేశాడో వాడిని పట్టుకుని చట్టానికి అప్పగించి వాడికి కఠినమైన శిక్ష ఇప్పించాల్సింది పోయి, వాళ్ళ గ్రూప్‌లో ఎవరైతే వీక్‌గా కనిపిస్తారో, ఆ వీక్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా చెరచాలో అదే విధంగా చెరుస్తారండి. ఈ మంట ఇక్కడితో ఆగదు. ఐ థింక్ ఈ ఈ ఈరోజు చల్లార్చడానికి ప్రయత్నించినా సరే, చెప్పాను గదా! చాలామందికి చెప్పాను. ఇప్పుడు ఈ ఈ మంట ఇంకొక 10 ఏళ్ల పాటు దేశాన్ని తగలబెడతదండి. ఇట్ డస్ నాట్ స్టాప్ హియర్. ఇట్ విల్ నాట్ స్టాప్ హియర్. మన దేశం కూడా సిరియాలానే అయిపోద్దేమో అనిపిస్తుందండి, సివిల్ వార్ లాగా. యాహ్! అది యాక్చువల్లీ సివిల్ వార్ ప్రాబబ్లీ ఈస్ ఎ నెసెసిటీ. అది కావాలని నేను అస్సలు కోరుకోవట్లేదు గానీ, బట్ ఒక దేశం రూట్స్ నుంచి బాగుపడాలి, ప్రక్షాళన జరగాలి అంటే ఎవ్రి కంట్రీ హాస్ చోసెన్ ద సేమ్ రూట్. అప్రైజింగ్ ఒకటి వచ్చి ఈ ఈ ఈ ఈ ధూర్త మనస్తత్వాన్ని సంపూర్ణంగా పెకలించి వేయాలి. ఐ డోంట్ థింక్ ఐ విల్ సీ దట్ ఇన్ మై లైఫ్ టైమ్. అంటే మనోళ్ళకి సహనం చాలా ఎక్కువండి. ఎందుకంటే ఓడిపోవటం అలవాటైన మనస్తత్వం గదా! మనకి. తరతరాలుగా ఇంకోడి బానిసలాగా బతకటం అయన్నీ అలవాటైపోయింది కాబట్టి ఆహ్, పర్సనల్‌గా దెబ్బ తగిలితే తప్ప ఎవ్వడికి నొప్పి తెలియట్లే అసల. వాడి ఇంట్లో జరిగితే తప్ప ఎవడికి నొప్పి తెలియట్లేదు. దూరంగా ఉండి కామెంట్‌ల్లోని వాటిలోని వాడి మైండ్ సెట్‌ని తయారు చేసుకుంటున్నారు అందరూ. ఎక్కడో మణిపూర్ అంటే ఎక్కడుందో తెలియని వాడు కూడా హర్ట్ అయినట్టు నటిస్తుంటాడు. ఆడికసలు ఏం తెలీదు. విషయం ఏం తెలీదు. అయినా సరే ఇది దాన్నేమంటారు? మా హిందూ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే జరిగింది అంటాడు. మణిపూర్ ఎక్కడుందిరా అంటే ఆడికి తెలీదు. ఎక్కడో ఈస్టర్న్ సైడ్‌లో ఏడో ఉంటదని. కానీ ఈడికి మాత్రం ఒపీనియన్ ఫార్మ్ అయిపోద్దనమాట. ఇంత దారుణం జరుగుతున్న 2 చోట్ల డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి అక్కడ సెంటర్‌లోని, స్టేట్‌లోని వాళ్ళదే ఉన్నా సరే దే కెనాట్ కంట్రోల్ వయలెన్స్. కంట్రోలింగ్ వయలెన్స్ అంటే జస్ట్ ఆహ్, ఏంటి కోపతాపాలు తగ్గేంత వరకు కంప్లీట్ షట్ డౌన్ చేయటం. అది కూడా చేయరు. ఇంటర్నెట్ మాత్రం గంటలో షట్ డౌన్ చేస్తారండి. ఎందుకంటే నిజాలు బయటికి రాకూడదు కాబట్టి. సో, అవునండి.
ఇది అన్నిటికంటే ఫస్ట్ సస్పెండ్ చేసేది ఇదే అన్నమాట. ఇంటర్నెట్ అన్నమాట. టక్కున విషయాలన్నీ బయటికి రాకుండా ఉంటాయని. సో, అక్కడ ఏం జరుగుతుందో ఎవడికి తెలీదు. సో, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే. వాళ్ళు ప్రెస్ మీట్‌లు పెట్టి ఏం చెప్తే అదే అన్నమాట. ఈ వీడియో బయటకొచ్చింది కాబట్టి సరిపోయింది కాబట్టి, ఇలాంటివి చానా జరిగాయని చెప్పి ఆళ్ళ చీఫ్ మినిస్టరే చెబుతున్నాడు. ఇలాంటివి ఒకటి కాదు చాలా జరిగాయి ఇట్లాంటియి. అందుకనే ఇంటర్నెట్ షట్ డౌన్ చేశామని సిగ్గు లేకుండా ఒప్పేసుకున్నాడు. సో, ఇలాంటి మెంటాలిటీ ఉన్న ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారన్నమాట ప్రజలు. యాహ్! ఏంటంటే ఫాస్ట్‌గా అడిగేసేయండి. లెట్స్ క్లోజ్ ఇట్. యాహ్! ఇప్పుడు ఓకే. 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 క్రిస్టియానిటీలో ఇప్పుడు సువార్త సభలని సువార్త చెప్పడానికి అంటే సువార్త అంటే ఏంటంటే లిటిల్ మీనింగ్ మంచి వార్తని. అసల ఈ బైబిల్‌లో ఈ జీసస్ స్టోరీ తీసుకున్నా గానీ క్లియర్‌గా బైబిల్‌లోనే రాసుంటది. కొంతవరకు ఎవరైతే జీసస్‌ని జీసస్ కొంతమంది సిక్ పీపుల్‌ని హీల్ చేస్తారో, ఆ సిక్ పీపుల్‌కి ఆ సిక్‌నెస్ రావడం గూడా మహిమ నిమిత్తమే వచ్చిందంటారు. అంటే ఇది ఎలా ఉందంటే, నా చిన్నప్పుడు ఇదే స్కూల్‌లో ఉండేవాళ్ళు కొంతమంది బాయ్స్ ఎలా అంటే, వాడు నేను స్ట్రాంగ్ అని చూపించుకుంటాక వాడి ఫ్రెండ్‌నే వీక్‌గా ఉన్నోడిని కొట్టేసి ఇంకొకళ్ళకి చూపిస్తారు. ఇప్పుడు జీసస్ అదే. అదే. అదే చేస్తున్నాడు బైబిల్‌లో క్లియర్‌గా. అండ్ అదే మొత్తం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం ఇదొక ఈ స్కామ్ అని ఇదొక మాఫియా స్కామ్ అని ఎలా తెలుస్తదంటే, ఆళ్ళు చెప్పిన కథ నిజం అనుకోండి కాసేపు. దేవుడు కొడుకు అనుకోండి. దేవుడు ఒకడున్నాడు. దేవుడికి ఒక కొడుకున్నాడు. దేవుడిచ్చిన సిక్‌నెస్‌ని కొడుకు తీర్చి, నా దారిలోకొచ్చేయి అంటున్నాడు. రైట్? దేవుడే రోగం ఇచ్చాడు. కొడుకొచ్చి రోగం తగ్గిచ్చాడు. తగ్గిచ్చి నువ్వు నా దగ్గరికొచ్చేసేయి అంటున్నాడు. ఈ స్కామ్ అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఆహ్, మీ మీ ఇంటి మీద ఆహ్, మీ ఇంటి మీదకి రెయిడ్‌ని నేనే పంపిస్తా. ఓకే. ఐటీ రైడ్‌ని నేనే పంపిస్తా. నా మనిషినే ఒకడిని పంపించి నాకు తెలిసినోడేలే నువ్వేం చేయమాకు అని చెప్పి బయటికి పంపించేస్తా. అప్పుడు మీరేం చేస్తారు? ఆహా! నాకొచ్చిన కష్టాన్ని కాపాడింది నువ్వేనయ్యా అని చెప్పేసేసి నా కాళ్ళ మీద గాని, లేదా నా ఏజెంట్ కాళ్ళ మీద గాని పడతారు. స్కామ్ అండి ఇది. అంతే పక్కా కదండీ! స్కామ్ ఇది. మ్యానుఫ్యాక్చర్డ్ స్కామ్ ఇది. ఆళ్ళు చెప్పిన స్టోరీలో ఉన్న ఇంత పెద్ద హోలు వాళ్ళకే తెలిసి చావట్లేదు. అరె! రోగం పంపించిందే దేవుడు. మళ్ళీ ఈడు తగ్గియటమేటి? కళ్ళు పోగొట్టిందే దేవుడు. మళ్ళీ ఈడు తెప్పియటమేంటి? ఎందుకు పోగొట్టాడు? ఎందుకు అవును. తెప్పిచ్చాడు? రైట్. మరి నా ఒక్కడికే అవును. ఎందుకు పోగొట్టాడు? మిగతా వాళ్ళందరికి ఎందుకు పోగొట్టలేదు? ఇలాంటి వాటికి కథలు చెప్తారులెండి. ఇప్పుడు ఆల్రెడీ కింద కామెంట్స్‌లో ఎవడో ఒకడు కథలు చెప్తాడు. ఒకళ్ళు చేసి చూపిస్తే మిగతా వాళ్ళు నమ్ముతారని. మిగతా వాళ్ళు ఎందుకు నమ్ముతారమ్మా? మిగతా వాళ్ళు ఎందుకు నమ్ముతారు? మిగతా వాళ్ళందరికి ఇదే క్వెషన్ రాదు. ఇన్నాళ్ళు నడిసిందండి. ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఈ సొల్లు కబుర్లు చెప్పుకుంటం క కథలు కథలుగా చెప్పుకొని మోసం చేయటం నడిసింది. ఇప్పుడు మోసాలన్నీ ఒకటి ఒకటి బయటపడటం, ఇంకోటి అపోజిషన్ మతాలు ఈ కన్వర్షన్‌కి అగైనిస్ట్‌గా గట్టిగా స్టాన్స్ తీసుకోవటం. ఇది చూసిన తర్వాత ఇక ఆళ్ళు ఆహ్, ఈ ఏమిటి కొంతలో కొంత నోరు మూసుకుంటున్నారు. అయినప్పటికిని బకరాగాళ్ళు ఎక్కువ మందే కాబట్టి ఇంకా స్వస్థత సభలు అని, ప్రేయర్ హీలింగ్ అని ఇయన్నీ ఇంకా చేస్తూనే ఉన్నారనుకోండి గానీ. బట్ మెల్లిమెల్లిగా జనాలకి తెలిసొస్తుంది ఇదంతా సొల్లు కబురు అని. కానీ ఏం చేస్తాం? టీవీ షోలోకి వాటికి వీటికి వ్యూవర్‌షిప్ కోసం ఇంకా స్వస్థత సభలు చేస్తూనే ఉన్నారు. అందరూ నటిస్తున్నారన్న సంగతి అక్కడ కూర్చున్నోడికి తెలుసు, చేసేవాడికి తెలుసు, చేయించుకునేవాడికి తెలుసు. టీవీలో చూసేవాడికి కూడా తెలుసు. అయినా సరే మనోడు చేస్తే ఏదైనా సంసారమే. సో, కాబట్టి చప్పట్లు కొట్టాలి. దేవుడికి మహిమ కలుగుగాక, నా పిండం కలుగుగాక. ఆ! నేను ఒక టెస్టిమెంట్ విన్నానండి. అంటే వీళ్ళు సాక్ష్యాలని ఇవ్వడం అనేటివి చేస్తారు కదా! ఈ చర్చ్‌లో. హ్మ్. అయితే ఒక అమ్మాయి ఏమని చెప్పిందంటే, తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంట. అయితే హైదరాబాదే బేస్ బట్ ఏదో ప్రాజెక్ట్ పని మీద పూణే ఎళ్ళిందంట. పూణే వెళ్ళాక అక్కడ మీకు తెలిసిందే కదా! క్రిస్టియన్స్ అంటే మత ప్రచారం చేస్తారని, అక్కడ ఇంకో తెలుగు ఫ్యామిలీ ఉంటే వాళ్ళ నైబర్స్‌లో వాళ్ళకి ప్రచారం చేయడానికి బాగా ట్రై చేశారంట. ట్రై హ్మ్. చేస్తేనేమో వీళ్ళు ఓనర్‌కి కంప్లెయింట్ ఇస్తే వీళ్ళ ఓనర్ ఏమో ఒక నెలలోగా ఖాళీ చేయమని వీళ్ళకి చెప్పేసాడంట. హ్మ్. అయితేనేమో ఈ అమ్మాయి ఏమని చెప్తుందంటే, నేనప్పుడు ఆ టైంలో దేవుడా ఇలా ఎందుకు చేశావని నేను ఎంతో బాధపడుతున్నాను. అదే టైంలో నేను ఏ ప్రాజెక్ట్ కోసం అయితే పూణే వచ్చానో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ మళ్ళీ వెనక్కెళ్ళిపోతున్నా. అది ముందే తెలుసు కాబట్టి ఈ కార్యాన్ని జరగనిచ్చావు, ఈ చెడు కార్యాన్ని నాకు అని అంటుందండి. అసల 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 కా ఈ సా ఈ ఇంతకుముందు సాక్ష్యాలనేవి ఉన్నాయి క్రిస్టియన్స్ చూసారా? ఈ టెస్టిమోనియల్స్ హ్మ్. ఉన్నాయి చూసారా? 99% బోగస్ అండి. ఓకే.
టెస్టిమోనియల్స్ అనేది ఇదే చెప్పాను గదా! హిందూస్‌లో ఉన్న స్క్రిప్చర్స్‌లో కూడా ఇదే ఉంది. శబ్ద ప్రమాణం అనమాట. అంటే చెప్తే నమ్మేయటం. నోటితో చెప్తే నమ్మేయటం అనే మెంటాలిటీ అన్ని మతాల్లో ఇదే ఉంది. ఈ పిచ్చ అందరి దగ్గర ఉంది. టెస్టిమోనియల్ ఎవిడెన్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేది ఇందుకే వీళ్ళు. ఓకే. సాక్ష్యాలు ఆహ్, ఈ సోదరు చెప్పిన సాక్ష్యం, ఈ సోదరు చెప్పిన సాక్ష్యం అని చెప్పి తింగర సన్నాసులు ఇయన్నీ వీడియోలో పెట్టుకోవటం. ఇదే మెంటాలిటీ ఈ హిందువులకు కూడా వచ్చేసింది. అంటే హిందువులంటే హిందువులు కాదండి. ఈ ఈ క్రైస్తవ్యం తన్ని తగలేస్తే తిరిగి హైందవంలోకొచ్చిన బేవర్స్‌గాళ్ళు కొంతమందున్నారు. శివశక్తని, జనశక్తని, ఆ శక్తని, ఈ శక్తని, శానని పెట్టుకొని తెచ్చేవాళ్ళు. వీళ్ళందరూ క్రిస్టియన్సే. క్రైస్తవం తన్ని తగిలేసిందో, లేకపోతే ఈళ్ళకాడ పప్పులు ఉడకలేదో ఎదవలందరూ బయటకొచ్చేసేసి హిందూ రక్షణ అని చెప్పి బయలుదేరుతారనమాట. ఈళ్ళందరికి కూడా ఈ ఈ టెస్టిమోనియల్ పిచ్చి పట్టింది. ఏంటి గర్వాపసి, గర్వాపసి టెస్టిమోనియల్స్ అనమాట. ఆడిని తిరిగి హైందవంలోకి తీసుకొచ్చానని చెప్పటం, ఆడి చేత సొల్లు సాక్ష్యం చెప్పియటం. అది ఫేకే, ఇది ఫేకే అనే సంగతి 2 వైపులా బస్ట్ చేశారండి. ఓకే. బలవంతంగా తీసుకొచ్చి నా చేత జై శ్రీరామ్ అనిపిచ్చారు. ఇదేంటి ఆహ్, ఏంటి నమశివాయ అనిపిచ్చారు. ఫోటో ఇచ్చారు అని జెప్పి వాడు ఎళ్లి క్రైస్తవ ఛానెల్‌లో కూర్చొని జెప్పేవాళ్ళు కొంతమంది తగిలారు. నేనేం మతం మారలేదు. నేనేం గర్వాప్సి అవ్వలేదు. నేనింకా క్రైస్తవుడినే అని జెప్పుకుంటాడు ఒకడు. ఇంకొకడేంటంటే ఇది ఆల్రెడీ ఎప్పటినుంచో సంవత్సరాల తరబడి క్రిస్టియన్‌గా ఉన్నోడిని వచ్చి ఇప్పుడు మతం మారినట్టు వాడు సాక్ష్యం చెబుతుంటాడు. వాడు ఆల్రెడీ మారినోడయ్యుంటాడు. లేదా వాడు మేబీ బోర్న్ ఇంటూ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. వాడు వచ్చి సాక్ష్యం చెప్తాడు. నేను శివుడి భక్తుడిని. ఇంతగా ఉండేది, అంతగా ఉండేది. నేను అలా చేసేవాడిని. కానీ నాకెందుకో ఏంటి శివుడి కంటే యేసు కరెక్ట్ అనిపిచ్చాడు. యేసు మదిలో పాడాడని ఇట్లాంటి సొల్లు కథలు, సొల్లు కహానీలన్నీ చెప్తుంటారండి. సో, 2 వైపులా టోటల్ ఫేక్ అండి. చూసే ఎదవలనే చేయటమే తప్ప, చూసేవాళ్ళని ఎదవలని చేయటమే తప్ప, ఈ టెస్టిమోనియల్స్ ఆర్ టోటల్ బోగస్. ఆ! ఓకేనండి. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎండింగ్‌లో ఏమందంటేనండి, ఇంక మీదట నేను ఎలాగో హైదరాబాద్ వచ్చేసాను కాబట్టి టైమ్ టు టైమ్ చర్చ్‌కెళ్ళి దేవుడికి డివోట్ చేస్తాను. ఇంకా ఈ జాబ్ ఇవన్నీ సెకండరీగా వదిలేస్తాను. టోటల్ సోదండి. జీవితంలో అట్లాంటి పనులు ఇంకొక చర్చ్ పెట్టే మెంటాలిటీ ఉంటే తప్ప ఎవ్వరు ఉద్యోగాలు వదులుకోరు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ డబ్బులు జనాల్ని ఎదవలని చేయటంలో వస్తుంది అంటే పీపుల్ కెన్ ఈజిలీ డూ థాట్. ఇప్పుడు ఉద్యోగం మానేసి చర్చ్ పెట్టదన్న గ్యారంటీ ఏముందండి? యాక్చువల్లీ ఐ థింక్ దైవ కార్యానికి మిస్ఇంటర్ప్రిట్ అయిందండి. నేను అన్నది ఏంటంటే జాబ్‌కి టైమ్ డివోషన్ అండి. ఒక ఓకే. రోజులో ఈ డివోషన్‌కే ఇస్తాను. జాబ్‌కి అంత టైం ఇవ్వను అన్నదండి. అంటే నేను హ్మ్. అనిపించింది ఏంటంటేనండి, ఈ క్రిస్టియానిటీ ఎంత కరప్ట్ చేస్తుందంటే, క్రిస్టియానిటీ అని కాదు అన్ని రిలీజియన్స్ ఇంకా పని చేయకుండా కూర్చొని ఇంక దేవుడినే పూజిస్తాయి ఓకే. అన్నట్టు చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు హ్మ్. కట్ అయిపోయిందండి. బట్ ఐ గాట్ యూర్ పాయింట్. మీ కనెక్షన్ వీక్‌గా ఉన్నట్టుంది. సో, ఏముంది అన్ని మతాలు చేసే పనే గదా! వైరస్‌లాగా ఎంత స్ప్రెడ్ అవ్వాలో అంత స్ప్రెడ్ అవ్వడానికి ట్రై చేస్తాడండి. మనుషులు బాగుపడుతుంటే దానికి నచ్చదు. సో, కాబట్టి ఇట్ ట్రైస్ టు స్ప్రెడ్ ఈవెన్ మోర్ ఇంటూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్.